ఎయిడ్స్ నివారణ కోసం స్వచ్ఛంద సంస్థలు తెలంగాణ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ కృషి చేయడం జరుగుతుందని తెలంగాణ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ డైరెక్టర్ డాక్టర్ వాసం వెంకటేశ్వర రెడ్డి అన్నారు. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఆధ్వర్యంలో బాగ్లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి ఆర్టీసీ కళాభవన్ వరకు ర్యాలీని నిర్వహించారు. ఒక కొత్త విషయం ఏంటంటే కొత్తగా ఎయిడ్స్ కేసులు పెరగడం అనేది కాదు. ఆల్రెడీ ఒక అంచనా ఉంది మన రాష్ట్రంలో 150,960 మంది ఉన్నారు. వాళ్ళు అక్కడక్కడ ఉన్నారు. వాళ్ళని ట్రేస్ చేయడానికి ఈ సంస్థ ఆధ్వర్యంలో దాదాపు ఎన్జిఓలు, కేర్ సపోర్ట్ సెంటర్స్, లింక్ వర్కర్ స్కీమ్స్, అదేవిధంగా ఐఈసి డివిజను, బిఎస్డి డివిజను, సిఎస్టి డివిజను, వీటితో పాటుగా డిఎస్ఆర్సి క్లినిక్స్, ఐసిటిసి సెంటర్స్, ఏఆర్టీ సెంటర్స్, వీళ్ళందరి ఆధ్వర్యంలో దాదాపు 3,500 పైచిలకు కాంటాక్ట్ ఎంప్లాయీస్ ఉన్నారు. వీళ్ళందరూ మూకమ్మడిగా అహర్నిశలు కృషి చేసి ఈ ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులను ఐడెంటిఫై చేసి వారికి కౌన్సిలింగ్ ఇచ్చి డ్రగ్స్ ద్వారా ఏఆర్టీ డ్రగ్స్ ద్వారా ఇవ్వడం వల్ల ఈ వ్యాధిని అరికడుతున్నాము. ఇక్కడ మన నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ ప్రకారం 2030 కల్లా మొత్తం కంప్లీట్ గా మన ఇండియా నుంచి ఎయిడ్స్ వ్యాధిని కంప్లీట్ గా కంట్రోల్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే మన తెలంగాణ సంబంధించి 2026 మార్చి 31 కల్లా కంప్లీట్ గా దీన్ని కంట్రోల్కి తీసుకురావాలని చెప్పి ఒక టార్గెట్ ఓరియంటెడ్ తో పనిచేస్తున్నాం. దీనికి సంబంధించి ఇందాక చెప్పినట్టుగా స్వచ్ఛంద సంస్థలు ఏంటి, ఇందులో పనిచేస్తున్న సిబ్బంది ఏంటండి, అన్ని రకాల డివిజన్స్ లో అందరు కలిసి ఈ టార్గెట్ ను ఇప్పటికే ఆ 156,961 మందిలో 91.2% దాదాపు 143,173 మందిని ఐడెంటిఫై చేసి వాళ్ళకు ట్రీట్మెంట్ ఇస్తున్నాము. ఒక కొత్త విషయం ఏంటంటే కొత్తగా ఎయిడ్స్ కేసులు పెరగడం అనేది కాదు. ఆల్రెడీ ఒక అంచనా ఉంది మన రాష్ట్రంలో 150,960 మంది ఉన్నారు. వాళ్ళు అక్కడక్కడ ఉన్నారు. వాళ్ళని ట్రేస్ చేయడానికి ఈ సంస్థ ఆధ్వర్యంలో దాదాపు ఎన్జిఓలు, కేర్ సపోర్ట్ సెంటర్స్, లింక్ వర్కర్